ఎరుకని దైవం అన్నాం. ఎరుకని దైవం అన్నాం ఎందుకనంటే ఈ సృష్టి సంపద అంతాకి కూడా సకల ఐశ్వర్యాలని ఇవ్వగలిగినటువంటి, అంటే షడైశ్వర్యాలు ఉన్నాయి, ఈ షడైశ్వర్యాలని కూడా ఇవ్వగలిగినటువంటిది ఎరుక అనేటువంటి జ్ఞానం మాత్రమే. కాబట్టి దానిని దైవం అన్నాం. అయితే ఇప్పుడేమంటున్నామంటే ఎరుక దైవంగా గుర్తించిన తరువాత అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాడి విశ్వానుభవానికి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే దైవము అని చెప్పబడుతుందో అదే కర్మకి కారణం, కాబట్టి అదే జన్మలకి కూడా కారణం అవుతున్నది. కాబట్టి జన్మలకి కర్మలకి కారణమవుతున్నటువంటిది నీకు ముక్తినివ్వదు. కాబట్టి దానికి అధిష్టానంగా ఉన్నటువంటి నిర్వికారాజల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో దాంట్లో షడైశ్వర్యాలు లేవు, షణ్గుణాలు లేవు, త్రిగుణాలు లేవు, ఇటువంటి జనన మరణాలు అనేటువంటివి లేవు. అటువంటి దానిని తెలుసుకోవాలి, దానిని దైవం అనాలి. ఇప్పటిదాకా దీనిని నిన్నే దైవం అనుకున్నాం, నువ్వే దైవం అని చెప్పాము. ఇప్పుడు నువ్వు కాదు, నీకు అతీతంగా ఉన్నటువంటి యొక్క ఆ పరబయలు ఏదైతే ఉందో దానిని దైవంగా చెప్పాము. దానిని నీవు దర్శించినట్లయితే నీకు జనన మరణాలు ఉండవు. కాబట్టి దైవమనగా నిత్యమైనది, దైవమనగా నిత్యమైనది అంటే శాశ్వతం అన్నమాట. ఈ యొక్క కాలమాన పరిస్థితులకి, నువ్వు అనుకునేటువంటి యుగయుగాలకి, వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండి ఈ 14 లోకాలకి, త్రిభువనాలకి, అట్లానే నీవు అనుకునేటువంటి యొక్క సకల జీవరాశికి, ఈ సకల జీవకోటికి, ఈ సృష్టికి మొత్తానికి కూడా అంటక తనకు తానుగా దేశకాల నియమం లేకుండా ఉన్నటువంటి దానిని దైవం అనాలి. నిజమైన దైవమును కూర్చి యత్నము చేయవలే. ఆ నిజమైనటువంటి ఆ పరమాత్మని తెలుసుకుంటానికి నీవు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఊరికినే రాదండి. మనం ఏదో దైవం దైవం అన్నంత మాత్రాన అది దైవం రాదు. అది వచ్చి నీ ఒళ్ళో పడదు. నీ ముందుకు వచ్చి నిలబడి నిన్ను ముక్తికి తీసుకెళ్తున్నాను రా అని చెప్పి అనదు. దేనినైనా ఒక దానిని సాధించుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఆ ప్రయత్నాన్ని నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఒక పద్యపాదాన్ని ఒక 4 సార్లు 10 సార్లు చదివితే కానీ నీకు గుర్తుండదు. అట్లానే ఒక విషయాన్ని 2-3 సార్లు దానిని అధ్యయనం చేస్తే కానీ అది నీకు గుర్తుండదు. మామూలుగా ఉన్నటువంటి ప్రకృతిబద్ధమైనటువంటి విషయాలని నువ్వు అధ్యయనం చేయకుండా, గుర్తుపెట్టుకోలేకుండా ఉన్నటువంటి స్థితిలో నిర్వికారము, నిరాకారము, నిర్గుణము, అచలము, పరిపూర్ణము, పరబ్రహ్మము అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఆ పరమాత్మని నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు? అందుకని ఖచ్చితమైన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం నువ్వు చెయ్యాలి అని కందార్థాల్లో మనకి చెప్పాడు ఆయన. నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా నీవు దానిని మననం చేస్తూనే ఉండాలి, దానిని గమనిస్తూనే ఉండాలి, నిన్ను నువ్వు వదిలిపెట్టుకుంటూనే ఉండాలి. అలా ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్పాడు. కాబట్టి దానికి గురువు గారు ఏమంటున్నారంటే, అహంకారమును నమ్మిన వారులకు ఉపదేశము చేయరాదు. ఈ నిర్వికారాజల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూప స్థితిని అహంకారంతో కూడినటువంటి వాళ్ళకి ఎన్నటికీ చెప్పకూడదు, ఎన్నటికీ వాళ్ళకి తెలియపరచకూడదు. అహం అంటే ఏంటి? అభిమానం. నేను, నాది, నాకే తెలుసు, నేను ఎవరికి చెప్పకూడదు అనే అహం పనికిరాదు. అట్లానే నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, నేనే గొప్పవాడిని, నాకే అందరు దండలేయాలి, నేను నన్ను పూజింపబడుతుండాలి, ఇలా అభిమానం ఎవరికైతే ఉందో వీళ్ళెవరికి కూడా ఈ యొక్క దేనిని చెప్పకూడదు. అందుకనే మనకి నిజమైనటువంటి ఆ పరబ్రహ్మ స్థితి చాలా మరుగున ఉన్నదండి, చాలా మరుగున పడి ఉంది. కారణం ఏంటి అని అంటే విచారణ తక్కువ. మనకి విచారణ తక్కువ. విచారణ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా మనం అన్నిటినీ కూడా వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అహంకారము తెలిసిన ఎడల దేనితోనూ పని లేదు. ఈ అహంకారం అంటే ఏంటో, ఈ అహంకారం అంటే ఏంటో ఇది గనక మనకు క్షుణ్ణంగా తెలిసిందనుకోండి, దేనితోటి ఇక పని లేదు. ఎందుకని? అహంకారమే అన్నిటికీ కారణం అండి. నువ్వు ఒక విద్యని తెలుసుకోవాలన్నా అహంకారం ఉండాలి, ఒక దాంట్లో నైపుణ్యం పొందాలన్నా అహంకారం ఉండాలి, అట్లానే ఈ సకల జీవరాశులతోటి పాటు నువ్వు జీవించాలన్నా కానీ అహంకారం ఉండాలి. కానీ
అహం సర్వత్ర వర్జయేత్ అనే అనడంలో ఆంతర్యం ఏంటి అని అంటే, అహం శరీరం లేకుండా పనిచేయదు. శరీరం లేకుండా అహం పనిచేయదు. అహం లేకుండా నువ్వు పరమాత్మను కూడా తెలుసుకోలేవు. అహం లేకుండా నువ్వు నిర్గుణాచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేవు, ఎరుక స్వరూపమైనటువంటి యొక్క ఎరుక బ్రహ్మాన్ని కూడా తెలుసుకోలేవు. అయితే అహం ఉండాలి, అది దాని మీద దానికి అభిమానం లేకుండా ఉండాలి. అహం శరీరం రెండు ఒకటే, అహము శరీరము రెండో ఒకటే. కాబట్టి అహంకారము విరళమైన కొలది తాపత్రయములు వివాదములకు కారణమగుచున్నది. ఈ అహంకారం పెరుగుతూ ఉన్నట్లల్లా తాపత్రయాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ తాపత్రయాలు పెరగడమే కాకుండా వివాదాస్పదం పెరుగుతూ ఉంది. ఎందుకని? నువ్వు అన్నది నేను కాదని చెప్పాలి, నువ్వు కాదన్నది నేను అవునని చెప్పాలి, నీకంటే నేను గొప్ప అని చెప్పించుకోవాలి, 4 పూలదండలు ఎక్కువ వేయించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, దీనికి తగిన బిరుదులు తగిలించుకోవాలి, ఈ బిరుదులు చెప్పకపోతే తామసం ఎక్కువ. ఇలా ఈ అహంకారం పెరుగుతూ ఉన్నట్లల్లా ఆటోమేటిక్గా నీకు బ్రహ్మ విద్య కంటే కూడా నీకు అహమే పెరుగుతుంది, అహం మీద ఉన్న అభిమానమే పెరుగుతుంది. దానివల్ల నీకు ఈ బ్రహ్మ విద్య పనికిరాదు. ఈ అహంకారమే తాననుకొని ఎందరో గతించినారు. ఎందరో మహానుభావులు అనుకొని మేమందరం చాలా ఉట్టికెక్కామనుకొని పాపం అలా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి అహం ఎక్కువ. వాళ్ళకి జ్ఞానానికంటే కూడా ఈ అవిద్యాప్రదమైనటువంటి వాటి మీదనే, సిద్ధుల మీద, లేకపోతే మంత్రతంత్రాల మీద, చిన్న చిన్న చిట్కాల మీద, వీటి మీదనే అభిమానం ఎక్కువ. అవి చేస్తూ మేము గొప్పవాళ్ళము అని అనుకొని అలా కాలగతిలో కలిసిపోయినటువంటి యొక్క ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మనం శంకరాచార్యుడి కాలంలో కూడా గమనించినట్లయితే శాక్తేయులు, గాణాపత్యులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసి కాపాలికులతోటి సహా ఆయనని ఎట్లానైనా అణగదొక్కాలి, ఆయనకంటే మేమే మహిమాన్వితులమైనటువంటి వాళ్ళమని వాళ్ళ మహిమలు ప్రదర్శిస్తూ ఆయనని అణగదొక్కడానికి చాలామంది ప్రయత్నించారు. కాబట్టి సకల విద్యలు బ్రహ్మస్వరూపానివే, ఎరుకవే. కాబట్టి ఎరుకని నమ్ముకొని సకల విద్యలను సంపాదించినంత మాత్రాన ఏమీ ఇక్కడ ఉన్నతి ఏమీ లేదండి. అసలు ఏ విద్యతోటి కూడా నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మానికి ఇక్కడ సంబంధం లేదు. ఏ విద్యలు రాకపోయినా, పామరుడివైనా, అర్థం కదా, నీకు ఎటువంటి జ్ఞానం లేకపోయినా గురువు చెప్పిన మాట నమ్మి గురువు చెప్పిన బాటలో నడిచేవాడైతే చాలు, వాడు నిర్గుణ బ్రహ్మస్వరూపమైన నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి ఆ బ్రహ్మాన్ని పొంది జనన మరణ రహితుడవుతాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఈ అహంకారమే తాననుకొని ఎందరో గతించినారు. ఎన్నో పెద్ద పెద్ద చక్రవర్తులు లాంటి వాళ్ళు ఈ అహాన్ని నమ్ముకొనే పోయారు. కవిగాయక బృందం అంతా కూడా ఈ అహాన్ని నమ్ముకొనే పోయారు. ఎంతోమంది మేము మహానుభావులము, మాంత్రికులము, తాంత్రికులము అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఈ అహాన్ని నమ్ముకొనే పోయారు. ఒక్క జ్ఞాని మాత్రమే ఈ అహాన్ని ఎక్కడ ఉపయోగపెట్టుకోవాలో అక్కడ ఉపయోగపెట్టుకొని ఆ అహంకారాన్ని అక్కడ వదిలేసి ఆటోమేటిక్గా తాను వెళ్ళిపోయాడు. ఎందుకని? ఎలా వెళ్ళాడు అంటే, మనం ఏదైనా ఒక వస్తువుని వెతికేటప్పుడు మనం ఒక దీపాన్ని పట్టుకొని ఆ దీపంతో అన్నిటినీ వెతుకుతాం, మనకు కావాల్సిన వస్తువు కోసం వెతుకుతాం. ఆ వస్తువు మనకు దొరికిన తర్వాత ఆ దీపాన్ని అక్కడ పెట్టి వస్తువు తీసుకొని వెళ్ళిపోతాం కదా. అట్లానే ఈ అహం అనేటువంటి యొక్క ఈ శరీరాన్ని, ఈ అహం అనేటువంటి ఈ మనస్సుని, వీటిని అడ్డం పెట్టుకొని నువ్వు నీ యొక్క గమ్యాన్ని ఎతుక్కొని వాటిని వదిలేయాలి. పశ్చాత్ జ్ఞానం పరిత్యజ్య అని అర్థం కదా. ఉల్కాహస్త అంటే కాగడా పట్టుకున్న చేతితోటి నువ్వు నీకు కావాల్సినవన్నీ వెతుక్కొని, అర్థం కదా, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టేయాలి. పశ్చాత్ అంటే తర్వాత, జ్ఞానం పరిత్యజ్య, ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టాలి అని చెప్పారు. అట్లానే అందరూ గతించినా కానీ, ఇంతమంది పోయినా కానీ తాను నిలిచియే ఏమో ధర్మార్థ్యమును సాధించుచున్నానని నమ్మకము. అదేదో అనుకుంటుంటుంది, నేనేదో చాలా గొప్పగా సాధిస్తున్నాను, నేను చాలా గొప్పగా తెలుసుకుంటున్నాను, వీళ్ళందరికంటే నేను పండితుడిని,
నేను ఆసుగా కవిత్వం చెప్పగలను, ఆసుగా నేను అన్నీ మాట్లాడగలను. ఎన్ని చెప్పినా కానీ నువ్వెవడో నీకు తెలియదు. నువ్వెవరో నీకు తెలియనటువంటి నీ కవిత్వం నీకెందుకు? ఏం చేసుకుంటావు? నువ్వెవరో నీకు తెలియనటువంటి యొక్క పాండిత్యం నీకెందుకు? ఏం చేసుకుంటావు? సకల వేదాలు చదివావు, కానీ దాంట్లో ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం ఏంటో నీకు తెలియలే. కాబట్టి నువ్వు దేనికి పనికి వస్తావు? అందుకని మనకి చూడండి, యూట్యూబ్లో ఓపెన్ చేయగానే మనకు అనిపిస్తాయి, ఈ మంత్రం చదవండి మీకు సిద్ధులు వచ్చేస్తాయి, ఈ మంత్రం చదవండి మీ కోరికలు తీరుతాయి, ఈ మంత్రం చదవండి మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, ఈ మంత్రం చదవండి మీకు ఏదో జరిగిపోతుంది. అవసరమా? అవసరమా? నువ్వు ఎటు తీసుకెళ్తున్నావు? భ్రాంతిని పెంచుతూ ఉన్నావు. అది కాదండి కావాల్సింది. నిన్ను నువ్వు తెలుసుకుంటానికి ప్రయత్నించు, నీ కోరికలు వాటంతట అవే తీరుతాయి. కాబట్టి అది కలలో ప్రభుత్వం అబ్బినట్లు ఉండును. కలలో నువ్వు ఒక చక్రవర్తి అయితే పొద్దున్నే లేవంగానే ఏముంది, నీ జోలే నీ బొచ్చ నీకు అవే ఉన్నాయి. అంతేకాని ఆ రాజ్యం కానీ వందిమాగదులు కానీ ఆ గుర్రాలు ఏనుగులు ఇవన్నీ నీకేమీ ఎక్కడ మళ్ళీ కనపడవు. అలానే తాత్కాలిక మంత్రతంత్రాల వల్ల కలిగేటువంటి యొక్క తాత్కాలిక లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కళలో లాంటివే. అందుకని అనేకులు ధనధాన్యంబులను గ్రహించి కూడబెట్టిన ఎడల తమకు గతులు కలుగునని అనుకొనుచుందురు. మేము ఒక 100 ఎకరాలు సంపాదించు, ఒక 1000 కోట్లు సంపాదించు, మేము గనక స్థిరంగా ప్రశాంతంగా ఉన్నట్లయితే మాకు ఆ బ్రహ్మపదం లభ్యమవుతుంది. మేము ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని పిలిచి మాకు పూలదండలేసి ఆ బ్రహ్మపదవి మాకు కట్టబెడతాడని అనుకుంటున్నారు వీళ్ళు. ఏం కట్టబెట్టడండి? ఏం కట్టబెట్టడు? నువ్వు చచ్చిన తర్వాత బండెడి కట్టలేసి తగలబెట్టడం అనేది ఖాయం. అంతేగాని ఏ పదవి రాదు నీకు. ఈ శరీరం మళ్ళీ కొత్త శరీరం కోసం మళ్ళీ ఈ ఆత్మ ఎత్తుక్కుంటూనే ఉంటుంది. నీకు వచ్చేది అదే, పునరపి జననం పునరపి మరణం. అంతేకాని ఏ బ్రహ్మ పదవి నీకు రాదు. నువ్వు బ్రహ్మ పదవి పొందాలి అంటే నువ్వు నిజం తెలుసుకోవాలి. నిజంలో నీకు మంత్రం లేదు, తంత్రం లేదు, గురువాక్యం మాత్రమే ఉంటుంది. అది ఏలాగుననగా, తాను తిన్నను కొంత సార్థకమే యగును. ఇన్ని కోట్లు సంపాదించినా వాడు తినలేడండి. షుగరు ఏం తినొద్దంటాడు డాక్టరు. బీపీ ఏం రుచులు ఏం పెద్ద పెద్ద కారంగాలు ఇవన్నీ ముట్టుకోవద్దంటాడు. కాబట్టి నువ్వు తినడానికి పనికి రాకుండా సంపాదించి కూడబెట్టి ఏం చేస్తావు? సరే, నీ కొడుకులకి ఇచ్చిపోతావయ్యా, లేదు ఇంకొకరికి ఉపకారార్థం పోనీ ఏమైనా దానం చేస్తావా? ఏమి చెయ్యవు. పోనీ అట్లా దానం చేసి పోనీ వాళ్ళ ఉన్నతికి ఏదన్నా ఎదుగుదలకి ఉపయోగపడ్డా, పేదలకి సహాయం చేసి వాళ్ళకి చదువులకో లేకపోతే వాళ్ళకి ఆరోగ్యానికో లేకపోతే మరొక దానికో వాళ్ళకి సౌకర్యాలకో నువ్వు ఏదన్నా ఏర్పాటు చేస్తే పర్వాలేదు. అది లేదు. మరి ఏం చేస్తున్నావు? ఇవన్నీ కూడా ఈ పిల్లలకి, తన సంతానానికి, తన బంధువులకి వాళ్ళకి ఇచ్చిపోవాలని తపన. నువ్వెటు తిరిగి కష్టపడి సంపాదించావు. అందుకని వాడు అంటాడు, బంగారు పళ్ళతోటి ఒకడు పాచి పళ్ళతోటి ఒకడు కూడబెడితే బంగారు పళ్ళతోటి ఇంకోటి ఖర్చు పెట్టాడు అని ఒక సామెత చెప్పేవాడు. కూడు తిని తినక, నిద్రపోయి పోక, నానా కష్టాలు పడే డబ్బంతా కూడబెట్టి దాన్ని అనుభవించే సమయం లేక నువ్వు చచ్చిపోతే నీకున్నటువంటి దాయాదులైనటువంటి వాళ్ళు, నీ కొడుకులో, నీ కూతుళ్ళో, నీ మనమలో, నీ మనమరాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ లాస్ట్ శ్వాసలో ఒకవేళ నువ్వు బతుకుతావేమోనని వాడికి భయం అండి. వైద్యం చేయించడానికి కూడా వెనకాడతారు. కారణం ఏంటంటే నువ్వు బతికితే నా ఆస్తి ఇవ్వవేమోనని. ఎప్పుడు చచ్చిపోతావా, ఈ ఆస్తిని కాజేసేసి కంప్లీట్గా మేమందరమే హాయిగా ఉందాము అని ఆలోచించే వాళ్ళే ఉంటారు. కానీ నీకు చివరిలో వైద్యం చేయించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అటువంటి స్థితిలో నువ్వు వీళ్ళందరికీ ఇచ్చి ఎందుకు పోతున్నావు? పోనీ ఇవన్నీ ఇచ్చినందువల్ల నిన్నేమన్నా గంధపు కట్టెలు తగలబెడతారా? లేకపోతే బంగారం వేసి ఏమన్నా తగలబెడతారా? లేదు, సరిగా తగలబడకుండా కరిపచ్చిగా కాల్చి కాశీలో పారేసినట్టు శవాన్ని ఏమన్నా నీళ్లలో పారేస్తారా? ఇటు తిరిగి వాళ్ళు పారేసే విధానంలో వాళ్ళు పారేస్తారు. కాబట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేది ఎటు తిరిగి కాలగమనంలో జరిగిపోతూ ఉంటుంది. దానికోసం నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఉన్నంత వరకు నీవు ఈ సుఖంగా ఈ మనస్సుని ఈ ప్రశాంత స్థితిలోకి ఎంత ఉంచగలిగాం? పారమార్థికమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆ పారమార్థిక స్థితిలో ఉన్నటువంటి యొక్క ఆ జనన మరణ రాహిత్య స్థితిని నువ్వు ఎంతవరకు అనుభవించగలిగావు, దానిని ఎంతవరకు అవగతం చేసుకోగలిగావు, ఇది కావాలి. దీనికోసం నీ జీవితాన్ని ఎంతకాలం నువ్వు వెచ్చించగలిగావు అనేటువంటిదే ఇక్కడ ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఈ సంపదనంతా తాను మోసుకొని పోతాడా?
తనతోటి పాటు. కాబట్టి మోసుకొని వెళ్ళుచున్నాడా, తన వారికి ఇచ్చిపోవుచున్నారు, మరియు లేకపోతే బాగా కాల్చరేమో అని భయమేమో, ఈ శవాన్ని వాళ్ళు కాల్చరేమో సరిగా అని మనం భయపడుతున్నావా? సరే, ఏది ఎలాగున్నప్పటికీ కూడా ఇక్కడ తన శరీరము అనిత్యము కదా. పోనీ శరీరం ఏమన్నా శాశ్వతమా? కాదు కదా. శరీరం శాశ్వతం కానప్పుడు అది దృఢముగా తెలుసుకొని గురోపదేశంబు వలన ఏమి తెలియబడుతున్నదో దానిని నమ్ముకొని ప్రవర్తించవలేను కదా. ఇక్కడ ఇది శాశ్వతం కాదని తెలుసు, నువ్వు చేసే ఆలోచనలు శాశ్వతం కాదని తెలుసు, నువ్వు సంపాదించే సంపదలు నీతోటి రావని తెలుసు. అట్లానే నువ్వు ఏ భోగాలైతే కోరుకుంటున్నావో ఆ భోగాలన్నీ కూడా ఎల్లకాలం నీతోటి ఉంటాయి అనేటువంటి నమ్మకము లేదు. కాబట్టి ఇక్కడ ఇవేవి నీ ఎంబటి రావు అనుకున్నప్పుడు వచ్చేదేంటిగా? జ్ఞానం ఒకటి. లేదా ఈ జ్ఞానం దేనిని తెలుసుకున్నదో ఆ తెలుసుకున్నటువంటిది మాత్రమే నీకు చివరిలో మిగులుతుంది, అది మాత్రమే సంపదగా మిగులుతుంది. ఆ మిగిలినటువంటి సంపద దైవీ సంపద కనుక అయి ఉన్నట్లయితే నీవు ఆ దైవ లక్షణాలని పొంది ఆ దైవముగా నువ్వు ప్రశాంతంగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదయ్యా నేను బ్రహ్మాన్ని అవుతాను, నేను ఆ నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని కాలేను అని అనుకున్నావు అనుకో, అయినా కాకపోయినా నీ ప్రయాణం ఎంతో కొంత సాగి నువ్వు ఆ బ్రహ్మము దగ్గరో ఈశ్వరుడి దగ్గరో లేకపోతే ఎరుక దగ్గరో ఎక్కడో మిగిలేవనుకోండి, అంతవరకు నీ జర్నీ పూర్తి అయిపోయింది కదా. నెక్స్ట్ బర్త్కి వచ్చేటప్పటికి మళ్ళీ కనీసం అక్కడ నుంచి నీ జర్నీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నిన్న మనం ఏ అధ్యాయం ఎంతవరకు చెప్పుకున్నామో అక్కడ నుంచే కదా ఇవాళ పాఠం చెప్పుకుంటున్నాం. మొదటి నుంచి మళ్ళీ ఏమన్నా చెప్పుకుంటున్నామా? లేదు కదా. అట్లానే ఇక్కడ మనము కష్టపడినటువంటి యొక్క ఆ జ్ఞానస్థితి ఏదైతే ఉందో, ఎంతవరకు సముపార్జన చేసుకున్నామో ఆ సముపార్జన చేసుకున్నటువంటి జ్ఞానం ఎక్కడ మనం ఆగామో అక్కడ నుంచి ఆ జ్ఞానం దానంతట అది ప్రొలాంగ్ అవుతుంది, అక్కడ నుంచి అది ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఇక్కడ నుంచి మొదటి నుంచి ఏబిసిడీల నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కలగదు. అందుకని ఇక్కడ నువ్వేం చేయాలి? దానిని నమ్ముకొని ప్రవర్తించవలెను. గురువు చెప్పినటువంటి యొక్క ఆ మర్మం ఏదైతే ఉందో ఆ మర్మాన్ని పట్టుకొని ప్రయాణం చేయాలి. అది నీకు సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? యోగ్యులైన గురువులని ఎత్తుక్కోవాలి. అందుకనే యోగ్యులైన గురువులను ఎత్తుక్కోవాలి. అంతేకాని నువ్వు అడిగిన ప్రతిదానికి నీకు అర్థం కాదులే, నిదానంగా ఎప్పుడో నీకు అర్థమవుతుందని చెప్పేవాళ్ళు పనికిరారు. ఎందుకని? నా మదికి నాటినదిక చాలు చాలునని నీ నోట నీవు పలికెడిదాకా సాటువులు చెప్పేదా సరేనా మాట అని అనగదా ఆయన అన్నాడు. అంటే గురువు అంటే ఎట్లుండాలి? నీకు అర్థమయ్యేటట్టు ఏ కోణంలో చెప్తే నీకు అర్థమవుతుంది, ఏ పద్ధతిలో చెబితే నీకు అర్థమవుతుంది. చేపలు పట్టేవాడికి చేపలు పట్టే భాషలో చెప్పి చేపలు పట్టే విధానంలో నువ్వు బ్రహ్మ పదార్థాన్ని తెలియపరచాలి. అట్లానే ఏ బురదలో పనులు చేసేవాళ్ళకి ఆ బురదలో పనులు చేస్తున్న దాంట్లోనే బ్రహ్మ పదార్థాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పాలి. ఒక స్వర్ణకారుడికి స్వర్ణకారుడిగా చేస్తున్నటువంటి పనిలో బ్రహ్మాన్ని ఎలా గుర్తించాలో చెప్పాలి. ఒక రైతుకి తన రైతాంగంలో తను చేసే పనులను బట్టి అతనికి బ్రహ్మాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాలి. ఒక కవికి తన పాండిత్యంలో ఉన్నటువంటి పాండిత్య ప్రకారం ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాలి. ఒక పామరుడికి ఏమీ చదువు లేదు, ఏమి చెప్పినా అర్థం కాదు, కానీ వాడికి ఎలా చెప్పి అతన్ని బ్రహ్మ పదార్థంగా తీర్చిదిద్దాలో, అది ఒక శిల్పికి రాయిని చెక్కి ఆ రాయిని పరమాత్మగా ఎలా మార్చాలో వాడికి ఎట్ట తెలుసో ఈ గురువుకి అన్ని మార్గాలు తెలుసుంటారు. అందుకనే ఆయన అన్నాడు, ముద్దులనైనను దొలుతురు బద్ధుల బద్ధత్వం అడవిపాలు చేతురు, మీ వద్దకు వచ్చి వినిన బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి కదా. మరి ఇన్ని కోణాలలో నిన్ను గురువు ముందు ఆయన స్టడీ చేయాలి. గురువు నిన్ను పరిశీలించాలి. అందుకనే సంవత్సర కాలం నిన్ను గమనించమన్నాడు. వాడు ఏంటి, వాడి అభిలాష ఏంటి, వాడి ప్రవృత్తి ఏంటి, వాడి వృత్తి ఏంటి, వాడి మానసిక స్థితి ఏంటి, వాడు ఎట్లా ఆలోచన చేస్తుంటాడు, వీటన్నిటినీ గమనించి సంవత్సరం తరువాత నీకు ఉపదేశం చేసి ఏ ఉపదేశం చేయాలో కూడా ఈ సంవత్సర కాలంలో అతన్ని చూసి నువ్వు నిర్ణయం చేసుకోవాలి. కార్యోపదేశమా, కారణోపదేశమా, పూర్ణోపదేశమా, ఏం చెప్పాలి అతనికి, ఇవన్నీ నిర్ణయం చేసుకున్న తర్వాత ఒకవేళ సాధన సంపత్తి అతనికి అవసరమయ్యేటట్టయితే మళ్ళీ మొదటి దగ్గర నుంచి వాడికి శుశ్రూషలు నేర్పుతూ చతుర్విధ శుశ్రూషలు నేర్పి సాధన సంపత్తి నేర్పి వాటన్నిటి తర్వాత నువ్వు పూర్ణబోధ చెప్పాలి. అంతేగాని వీళ్ళ రాగానే వీళ్ళ 3 మంత్రాలు చెప్పేసేసి నువ్వు పరిపూర్ణుడు అయిపోయావయ్యా, ఏమీ లేదు, ఇదంతా ఏమీ లేనటువంటిది, ఇది పోతుంది అది ఉంటుంది అని చెబితే ఎలా సాధ్యమవుతుంది?
ఎలా సాధ్యమవుతుంది అని. ఇక్కడ తమాషా ఏంటంటే ఎవరిని కదిలిచ్చినా అందరూ ఏమంటారంటే మేము సాంఖ్యతారకాలే చెప్తున్నామండి, పూర్ణపోత చెప్పడం లేదు, అసలు పూర్ణమంత్రాలు ఏం చెప్పడం లేదంటారు. పూర్ణమంత్రాలు చెప్పకపోతే పూర్ణమంత్రాలను గురించినటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది ఈ సభలలో? పూర్ణమంత్రాలను గురించినటువంటి భావనలు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? కాబట్టి ఇక్కడ మానసికంగా జరుగుతున్నది ఒకటి, ప్రత్యక్షంగా జరుగుతున్నది మరొకటి. దీనివల్ల ఒక కన్ఫ్యూజివ్ స్టేట్ మనకు ఏర్పడుతూ ఉంది. అందువల్ల మనము సవ్యమైనటువంటి యొక్క మార్గంలోకి మనం చేరలేం, సవ్యమైన మార్గంలోకి మనం చేరలేం. కాబట్టి ఇక్కడ సవ్యమైనటువంటి గురువును పట్టుకొని, అంటే యోగ్యులైనటువంటి యొక్క గురువులను పట్టుకొని ఆ గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని, అంటే ఏంటి, మనకి ఏది అవసరమో దానిని మనకు పెట్టేవాడు కావాలి. ఇప్పుడు అమ్మన్నదనుకోండి, నలుగురు కొడుకులు ఉంటారు. నలుగురు కొడుకులున్నా 40 మంది కొడుకులున్నా ఎవడెవడికి ఏది ఇష్టమో తెలుసుకొని వాడికి ఇష్టమయ్యేటట్టుగా వాడికి ఆహారాన్ని వండి పెడుతూ ఉంటుంది. అర్థం కదా? అలానే ఎక్కడన్నా పథ్యం చేయాల్సి వస్తే వాడికి ఇష్టమున్నా లేకపోయినా తల్లి వాడిని బతిమిలాడో బామాలో భయపెట్టో వాడికి ఏదో విధంగా ఆ పథ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తుంది. అలానే గురువుకి మాతృత్వం ఎంత ఉండాలో పితృత్వం కూడా అంతే ఉండాలి. తల్లికి ప్రేమ ఉంటుంది, తండ్రికి బాధ్యత ఉంటుంది. కాబట్టి తల్లి ప్రేమతోటి పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ తండ్రి బాధ్యతతో అతన్ని ఎలా పెంచాలో ఆలోచిస్తాడు. ఈ రెండూ కూడా గురువుకు ఉండాలి. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ 3 లక్షణాలు కూడా ఆచార్యుడికే ఉండాలి. ఈ 3 లక్షణాలు ఆచార్యుడికి ఉండాలి. కాబట్టి యోగ్యులు కావలే, యోగ్యులైన గురువులు, ఇక్కడ గురువులు యోగ్యులు కావాలని అనుచున్నారు కదా. గురువులు యోగ్యులు ఏ విధమని తెలియవలేను? గురువులు యోగ్యులు అని నాకు ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. మరి ఇప్పుడు కొత్తగా మనం పాఠశాలలో చేరాలి అని అనుకుంటే 10 మందిని అడుగుతుంటాం, ఇక్కడ ఏ స్కూల్ బాగుంటుందండి మన పిల్లవాడిని చేర్చడానికి అని. ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తారు. ఒకళ్ళు తిండిని గురించి బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు హాస్టల్లో తిండి బాగా పెట్టేటువంటి స్కూల్ చాలా బాగుంటుందండి అంటాడు. ఒకడు విద్యని మాత్రమే అంగీకరించేటువంటి వాడు విద్యని బాగా చెప్తారండి ఈ స్కూల్లో అని చెప్తారు. కొంతమంది మ్యాథమెటిక్స్ మాత్రమే ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ స్కూల్లో చక్కగా లెక్కలు చెప్తారండి, చాలా బాగా మంచి లెక్చరర్స్ ఉన్నారండి అంటాడు. ఇంకోటి కేవలము ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకున్నాడు, లిటరేచర్ బాగుంటుందండి, ఇక్కడ ఆయన లాంగ్వేజెస్ బాగా చెప్తారు ఈ స్కూల్లో అంటాడు. ఇలా నీకు ఏది ఇష్టమైతే దానిని పట్టుకొని ఆ స్కూల్లో చేరాలి. విద్య ఉన్న చోట తిండి సరిగా లేకపోవచ్చు, తిండి ఉన్న చోట విద్య సరిగా లేకపోవచ్చు. కానీ నాకు తిండి కావాలి, విద్య కావాలి అంటే అక్కడ నీకు అది దొరకదు. తిండి పెట్టే చోట విద్య ఉండదు, విద్య చెప్పే చోట తిండి సరిగా లేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వీటన్నిటిని మనం ఎట్లా అయితే మార్కెట్లో విచారించి మరీ మన పిల్లవాడిని చేరుస్తాము, అట్లానే గురువుని వెతుక్కునేటప్పుడు కూడా ఆయన మొదట్లోనే చెప్పాడు, ముందు ఆ గ్రామ ప్రజలని ఆ గురువుని గురించి అడగమన్నాడు. ఆయన ఎటువంటి వాడు, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన దగ్గర ఏమైనా మనకి విద్య ఉన్నదా లేదా అది కనుక్కోమన్నాడు. తర్వాత ఆయన శిష్యులని కలుసుకొని ఆయన శిష్యులు ఏమీ విచారణ చేశారు, ఎంతవరకు విచారణ చేశారు, వాళ్ళు గురువుగారి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ స్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ మనోభావనలు ఎలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ శిష్యులు ఆ గురువుగారి దగ్గర ఎలా వందనాది క్రియలు చేస్తున్నారో నువ్వు కూడా అలానే వందనాది క్రియలు చేసి, అది నీకు ఇష్టమైతే. కాబట్టి ఇక్కడ ఆ గురువుని ముందుగా నువ్వు విచారించుకోమని చెప్పాడా వద్దని చెప్పాడా? విచారించుకోవాలండి. అంతేగాని మా పక్కింటి వెంకాయమ్మ పోయి ఉపదేశం ఏంటంటే ఆవిడకి ఏదో వస్తున్నది కాబట్టి నేను కూడా పొలవమని పోయి ఉపదేశం పొందుతాను అని అనడం అనేటువంటిది పద్ధతి కాదు. ఈవేళ ఆమె ఏదో ఇంకొక ఆమెను తీసుకొచ్చింది కాబట్టి ఈవేళ నేను ఉపదేశం చేసేస్తున్నాను అనడం అనేటువంటిది నైజము కాకూడదు గురువుకి. అలాంటి గురువు కావాలి నీకు, నిన్ను పరిశీలించే గురువు కావాలి, నీ మనోగతం తెలిసిన గురువు కావాలి. నీ మనోగతాన్ని తెలిసి నీకున్నటువంటి యొక్క స్థితి, నీకున్నటువంటి అవగాహన ఎలా ఉంటుందో దానిని తను అంచనా వేసుకొని దానికి తగినటువంటి యొక్క మంత్రమో తంత్రమో క్రియో ఏదో ఒకటి చెప్పి నీకు నీ విద్యాబోధనని సక్రమంగా తీసుకొని నిన్ను ఎక్కించుకొని పైకి వచ్చేవాడు కావాలి. కానీ పద్యం చదవమనగానే పద్యం మీరు చదవమంటున్నారు కాబట్టి నేను ఆశ్రమానికి రానండి అనేటువంటి శిష్యులు నీకు అక్కర్లేదు. ఎందుకని? వాడికి పద్యం చదవడానికే వాళ్ళు బద్ధకమైతే
బ్రహ్మ విద్యను ఏం నేర్చుకుంటాడు? ధ్యానం చేయమంటే ఏమోనండి మీరు ధ్యానం చేయమంటారు, మాకేమో అక్కడ కుదరటం లేదు, అందుకని మేము రామండి. మంచిది, అక్కర్లేదు నీకు ఆ శిష్యులు. అర్థం కదా? ఇట్లాంటి వ్యర్థులందరినీ కూడా చేర్చుకొని నువ్వు వ్యర్థుడివి కాకూడదు. ఎందుకంటే శిష్యపాపం గురోరపి అని, వాళ్ళకి విద్య రాకపోతే వాడిని అడిగినటువంటి యొక్క వాడు ఎవడైనా కానీ అడిగితే ఏందోనండి ఆయన ఏదో చెప్తాడు కానీ మాకేం అర్థం కాదండి. ఇంకా ఆ గురువు దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఆ గురువుని ఎవరు గౌరవిస్తారు? కాబట్టి అటువంటి గురువులు కాకుండా యోగ్యులైనటువంటి గురువులను ఎత్తుక్కొని, అతనికి కోపమైనా పర్వాలేదు, అతను ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు. అందుకనే వెంకటేశ్వర దూతల వారిని వాళ్ళు పాటల్లో రాసుకున్నారండి. ఎంత మంచి గురుడు దొరికేనే ఓ ఎమ్మలారా, కాలుతోనూ తన్నినాడు, చేతితోనూ ముట్టినాడు, కర్రతోనూ కొట్టినాడు, ఎంత మంచి గురుడు దొరికేనే. కొడితే ఏమైందండి? తిడితే ఏమైంది? మమ్మల్ని కడతీర్చేటువంటి వాడు కదా. కాబట్టి అటువంటి గురువుని ఎత్తుక్కోవాలి. కాబట్టి ఎట్లా దొరుకుతాడు, ఆ మంచి గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని శిష్యులు అడిగారు. అడిగితే వినరోయి, గురువులు అనగా శిష్యుల యొక్క ధనమునకు ఆశపడు వారలు, శిష్యుల చేత పనులను చేయించుకునే వారలుగా ఉండకూడదు. వారు అలా ఉండకూడదు. శిష్యుల చేత 24 గంటలు ఇంట్లో పనులన్నీ చేయించుకుంటూ ఎప్పుడో ఆయనకి తోచినప్పుడు ఒక మాట చెప్తాలే అని అనడం, లేకపోతే ఆయన నిద్రపోతుండి సాయంత్రం వచ్చి విందువు లేపో అని అనడం, ఇలా కుదరదు. నువ్వు అడగాలి ముందు. నువ్వు ప్రశ్న అడిగేటువంటి సమయం నీకు ఉన్నదో లేదో చూడు. ఆ సమయం లేకుండా పనులతోటే సరిపోతూ ఉంది. నువ్వు ఆయనకి సేవ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో, నీకు విద్య రాదు ఇక. కాబట్టి ఇక్కడ నువ్వు విద్య నేర్చుకునేటువంటి అవకాశం ఉంది, కానీ నువ్వు ప్రశ్నలు వేయట్లేదు. అది తప్పు నీది, ఆయనదేం లేదు. ఆయన ఏం మాట్లాడు, ఆయన మౌనంగా ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. ఏమోనండి మేము పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే కూర్చున్నాం కానీ ఆయన మాకు బోధ ఏం చెప్పటం లేదండి. ఏం చెప్పాలి? నువ్వు అడగలేదు కదా. ఇక ఏదో పుస్తకం తీసుకొని నీకు సోది చెప్తూ కూర్చోవాలి. మాకు అర్థం కావట్లేదండి ఆయన ఏదో చెప్తాడు కానీ. ఎందుకని? అసలు నీకేం కావాలో నీకు తెలియటం లేదు. ఇంకా కొంతమంది ఉన్నారండి, 5 గంటలకు బోధ మొదలవుతుంది అని అంటే 5:30కో 5:30కో వచ్చి అప్పుడు కూర్చుంటారు. అప్పుడు కూర్చుంటే ఈలోపు టాపిక్ మొదలైపోతుంది, ఎంతో కొంత చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మధ్యలో ఆపి నీకు చెప్పలేడు కదా. 6 గంటలకు క్లాస్ అయిపోతుంది, మంగళహారతి ఇచ్చేస్తారు. 6 గంటల క్లాస్ అయిపోగానే వాడు లేచేసి వెళ్ళిపోతూ, గురువుగారు వెళ్ళొస్తామండి అని బయటకు వెళ్తూ, ఏంటోనండి ఆయన గోలైనా కానీ మన గురించి ఏం చెప్పడు ఆయన. ఎందుకని? మరి నువ్వు వచ్చిన టైం ఎప్పుడు? 5 గంటల క్లాస్ బిగిన 6ంటికి అయిపోతుందని అంటే 5:30కో 5:30కో వస్తే మిడిల్ ఆఫ్ ది క్లాస్లో వేరే సబ్జెక్ట్ చెప్తూ ఉన్న టైంలో నీకు తగిన సబ్జెక్ట్ చెప్పలేడు. 6 తర్వాత ఉండు ఆయన దగ్గర, నీ ప్రశ్నని అడుగు, సమాధానం చెప్పించుకో. అంటే ఏంటి? నీకోసం ఆయన గురువుగారు ఎదురు చూడాల్సిందే కానీ గురువుగారు చెప్పేదానికోసం నువ్వు ఎదురు చూడవు. నీకు సందేహాలు ఏముండవు, నీ మనసులో ఏముందో ఆయన కనుక్కొని చెప్పాలి. మరి నువ్వు ఆ టైం కూడా ఇవ్వటం లేదు. సభలో కూర్చుంటావు, సభలో లేచిపోతావు, మరి ఎలా వస్తుంది? కాబట్టి ఈ లక్షణాలన్నీ నువ్వు మానుకోవాలి. ఆయన నీ డబ్బుని ఆశించకూడదు, ఆయన నీ చేత పనులు చేయించుకోవడం మాత్రమే పనిగా పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మేము పనులు మాత్రమే చేస్తామండి, మీ దగ్గర బోధ వినం, మాకు అవి అక్కర్లేదు. ఇప్పుడు వాడిని ఏం చేయాలి? చేయని ఆ పనులు చేస్తూ ఉంటూ అటుపోతూ ఇటుపోతూ ఒక మాట అన్నా వింటుంటాడేమోనని ఆశ. పోనీలే, అట్లా వినేటప్పుడైనా వాడికి ఆ బుద్ధి కలిగి ఇంతమంది జనాన్ని చూసి వైరాగ్య స్థితి వచ్చి వాడు విద్య నేర్చుకుంటాడేమోనని కోరిక. చచ్చినట్టు పని చేయించాల్సిందేనండి. పని చేయి, నువ్వు వచ్చింది అందుకే కదా. కాబట్టి ఇక్కడ గురువులు చెప్పినటువంటి ఈ మాట ఏదైతే ఉందో దీనిని లౌకికమైనటువంటి జ్ఞానంతో సద్గురువులైనటువంటి వాళ్ళు ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు శాంతమూర్తులై ఉండాలి. ఎప్పుడు ప్రపంచము అనిత్యంబని తలంచువారుగా కావలేను. ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఈ ప్రపంచ భోగాలు శాశ్వతం కాదు అని ఉండి ఈ ప్రపంచాన్ని అశాశ్వతంగా తలిచేటువంటి గురువు కావాలి. అయితే వారాలు చేరిన వారికి పరమార్థము కలదు. అటువంటి వారిని ఎత్తుక్కొని వారి దగ్గర చేరితే వాళ్ళ దగ్గర పరమార్థం దొరుకుతుంది. నువ్వు వచ్చిన తర్వాత నీ గురించి పొగుడుతూ, నీ గురించి గొప్పగా చెబుతూ నిన్ను అందలమెక్కించాలని చూసేటువంటి గురువు ఎవరైతే ఉంటాడో వాడు నీకు హాని చేస్తాడు కానీ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్ధరించలేడు. నీకు హాని జరుగుతుంది,
నీకు ఉద్ధరణ జరగదండి. గురుస్పర్శ మనకి ఎప్పుడు తగిలిందని మనం అనుకుంటున్నాము. గురుస్పర్శ మనకి తగిలింది, ఆ గురువు యొక్క స్పందనని నేను పొందగలుగుతున్నాను, ఆయనలో నేను స్పందించగలుగుతున్నాను అనేటువంటి భావన నువ్వు చేయకపోయినా ఆ స్పందన నీకు కలగంగానే, ఆ స్పర్శ నీకు తగలంగానే నీకు తెలియకుండానే ఒక పరివర్తన స్టార్ట్ అవుతుంది. ఆ పరివర్తనలో నీ జ్ఞానం ఉన్నతిగా పెరుగుతుంటుంది, నీ అవగాహన పెరుగుతూ ఉంటుంది, నీ నడక మారిపోతుంది, నీకున్నటువంటి యొక్క పిచ్చి చేష్టలన్నీ మారిపోతూ ఉంటాయి. నీకు తెలియకుండానే నీ కట్టులో, నీ బొట్టులో, నీ మాటలో, నీ యొక్క హావభావాలలో అన్నిటిలో తేడాలు వస్తాయి. నీకు తేడాలు రావట్లేదు అంటే అర్థం ఏంటి? నీవు ఆ గురువు చెప్పినటువంటి మాటలని ఆచరించటం లేదు అని అర్థం. కాబట్టి నీ జన్మంతా ఆ మార్పు రాదు. కొంతమంది ఉన్నారు 40 ఏళ్ళు సేవలు చేసిన వాళ్ళు, 50 ఏళ్ళు సేవలు చేసిన వాళ్ళు, 25 ఏళ్ళు సేవలు చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకని వీళ్ళందరికీ రావట్లేదు అని అంటే, వీళ్ళందరూ ఎంతసేపటికి సంపదలు కోరుకుంటున్నారు, పిల్లల్ని కోరుకుంటున్నారు, లేకపోతే ఉద్యోగాలు కోరుకుంటున్నారు, మరొక భోగాలని కోరుకుంటున్నారు. విద్య 1/4 కూడా కోరుకోవట్లేదు. విద్య వింటున్నామంటున్నారు, విద్య సాధిస్తున్నామంటున్నారు, శ్రద్ధ చూపిస్తున్నట్టే ఉంటారు ఆ గంట సేపు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటూనే ఉన్నారు. అందుకని ప్రవృత్తిగా నువ్వు విద్యని నేర్చుకోవటం పెట్టుకున్నావు కాదండి, విద్యని వృత్తిగా పెట్టుకోవటం నేర్చుకో, ప్రవృత్తిగా నీ పనులని చేయి. కాబట్టి అయ్యా, శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా గురువులకు అర్ధప్రాణములు అర్పించుట అనేది శాస్త్రసమ్మతమేనని చెప్తున్నారు కదా అని అడిగాడు. అడిగితే ఇప్పుడు అలా ఇవ్వడం అనేటువంటిది, ఆ ధనాన్ని గురువు శిష్యుల నుంచి పొందడం, ఆ గురువు ఆ ధనాన్ని అనుభవించటం, అవన్నీ ఆయనకి వీళ్ళు సేవలు చేయటం, ఇవన్నీ అంగీకారయోగ్యమే కదా. ఇవన్నీ కనుక ఆయన అంగీకరించకపోతే శిష్యులకి పరమార్థం ఎలా దొరుకుతుంది? అంటే శిష్యులలో ఉన్న అహం ఎలా తగ్గుతుంది? కాబట్టి గురువుకి సేవ చేయలేదు, వద్దులేవయ్యా నాకు సేవ వద్దు, ఏమొద్దు అన్నాడు అనుకోండి, ఆయన వద్దంటాడు, కానీ నువ్వు చెయ్యాలి. ఎందుకని? 10 మందిలో నువ్వు ఒక పనిని చేస్తున్నావు, నీ ఒళ్ళు వంచి పని చేస్తున్నావు అంటే నీ అహంకారాన్ని తగ్గించుకుంటున్నావు అని అర్థం. కాబట్టి నీ అహంకారం తగ్గాలి అంటే ఖచ్చితంగా నువ్వు పని చేయాల్సిందే. మీరు గమనించండి, ఇప్పుడు పుట్టపర్తి లాంటి వాళ్ళ యాత్రలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? దాదాపు ఒక ₹1,00,000 పెట్టి చీర కొనుక్కుంటుంది. ఆ ₹1,00,000 పెట్టి కొనుక్కున్నటువంటి ఆ పట్టు చీర బొడ్లో దోపుకొని అక్కడికి పోయి పాకిదొడ్లు కడుగుతుంది. తన ఇంట్లో తన పిల్లాడికి ముడ్డి కడగదు, దానికి దాసీలు కావాలి మళ్ళీ పని చేయడానికి. ఇక్కడేమో తన కొడుక్కి లేకపోతే తన మనవడికో తన మనవరాలకో ముడ్డి గడగటానికేమో దాసీలు కావాలి. ఎక్కడో పుట్టపర్తి పోయి ఆ పాకిదొడ్లు కడగడానికి ₹10 లక్ష చీర కట్టుకొని పోయి బొడ్లో దోపుకొని పాకిదొడ్లు కడగాలి. వస్తుందా నీకు అని అర్థం కదా? ఇది కాదండి భేషజం అంటే. ఈ భేషజం ఉండకూడదు. నీ అక్కడికి పోయి నువ్వు పొందుతున్న దైవత్వం ఏమీ లేదు. ఆ దొడ్డి కడిగితే నీకేదో పుణ్యం వస్తుందని అనుకుంటున్నావు. నీలో ఉన్న దైవత్వము నీ కొడుకులోనో, నీ కూతురులోనో, నీ మనవల్లోనో, నీ మనమరాల్లోనో ఎందుకు చూడలేకపోతున్నావు? అంటే నీకు దైవత్వం పట్ల శ్రద్ధ లేదు అని అర్థం. కాబట్టి శ్రద్ధ ఉన్నటువంటి వాడు తన అహాన్ని వదులుకొని తన శరీరాన్ని పరుల సేవకి వినియోగించడం అనేటువంటిది అహం చచ్చినప్పుడు. ఆ అహం చనిపోవాలి అంటే ఖచ్చితంగా గురుసేవ చేయాలి, ఆశ్రమంలో సేవలు చేసుకుంటుండాలి, ఆశ్రమంలో పనులన్నీ మీరే చేయాలి. ₹10 వారానికి నేనేదో ఒక 10 మంది కుర్రాళ్ళను పెట్టి పని చేయించుకుంటానండి అని అనడం అనేటువంటిది అది విజ్ఞత కాదు, అది నీకు సార్థకత రాదు. నీకు ఎప్పుడైతే ఆ సేవ చేయటానికి ఆ శరీరం కానీ మనస్సు కానీ సహకరించటం లేదు, నీకు రావాల్సినటువంటి లాభాలు కూడా రావు. ఎందుకని రావు అంటే, మీకు గతంలో చెప్పానండి, కాలం తన పని తను చేస్తుంది. కాలాతీతమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే నువ్వు పొందున్నావో ఆ జ్ఞానములో నువ్వు చేసేటువంటి సంకల్పం ఏదైతే ఉందో కాలాన్ని శాసిస్తుంది. అప్పుడు కాలము జ్ఞానం ప్రకారం వర్తిస్తుంది. నేను అందుకని చెప్పాను, బుద్ధి కర్మానుసారిణి కాదండి, కర్మ బుద్ధ్యానుసారిణి అని చెప్పాలి. కర్మ బుద్ధ్యానుసారిణి అనే మాట జ్ఞాని అయితే చేయగలడు. బుద్ధి కర్మానుసారిణి అనేటువంటిది సామాన్యమైనటువంటి జనులకు వర్తించేటువంటి మాట. కాబట్టి బుద్ధి కర్మని అనుసరించకూడదు, కర్మ బుద్ధిని అనుసరించాలి. అలా అనుసరించేటట్టు ఉండాలి అంటే స్థాన అంగభావ ఆత్మ శుశ్రూషలతోటి సహా నీవు
నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శ్రమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, వీటన్నిటినీ కూడా అలవాటు చేసుకుంటూ నిత్యానిత్య వస్తు వివేకాన్ని అలవాటు ఎప్పుడైతే చేసుకున్నావో నీ శరీరం తృణప్రాయంగా ఆ గురువు యొక్క పాదముల దగ్గర సమర్పించాలి. అది అండి ఇక్కడ దీని అర్థం. గురువులకు అర్ధము ప్రాణము అర్పించవలెనని చెప్పుచున్నారు కదా. అర్ధము ప్రాణము గురువుల దగ్గర సమర్పించాలి అని అన్నప్పుడు ధర్మార్థ ప్రాణ ఇక ప్రాణము అర్ధము ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవండి. అంటే ఇవన్నీ గురువుకు సమర్పించడం అంటే అర్థం ఏంటి? నేను 1 లక్ష రూపాయలు చందా ఇచ్చేస్తాను, మీరు చేయించుకోండి ఎవరి చేతులున్నా. కాదండి, కాదు. ఎందుకనంటే మనము గురుధర్మాలను నేర్చుకోవాలి. గురువుకి నువ్వు ఎంతవరకు నీ శరీరముతో సేవ చేయగలవో అంతవరకు నీ శరీరంతో సేవ చేయాలి. అంతేకాని వేరే వాళ్ళ పని మనుషులను పెట్టి పని మనుషుల చేత సేవ చేయిస్తే పని మనిషికి నీకు తేడా ఏముంది? ఆ పని మనిషికి ఫలితం వస్తుందేమో కానీ నీకు రాదు. వ్యాస భగవానుడు కురుకులాన్ని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఆ కురువంశంలో ఈ అంబిక, అంబాలిక ఈ ముగ్గురికి కూడా సంతాన ప్రాప్తిని కలిగించడానికి వచ్చినప్పుడు దాసిని పంపించి అక్కడ సేవలు చేయించిందండి. ఆమె వెళ్ళలేదు. అందువల్ల జరిగింది ఏంటి? విదురుడు జన్మించాడు. ఆ విదురుడు భక్తి మార్గంలోనూ కర్మ మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ ఉన్నతుడయ్యాడు. మిగిలిన వాళ్ళు అయిష్టంగానే వాళ్ళతో ఆయనతోటి ఉన్నారు. ధృతరాష్ట్రుడు మరి అలా ఏమన్నా జ్ఞాని కాగలిగాడా? పాండురాజు ఏమన్నా జ్ఞాని కాగలిగాడా? కాలేదండి. కానీ విదురుడు మాత్రం జ్ఞాని కాగలిగాడు. అది దాసీనే. నువ్వు రాచకన్యవి, మీకెందుకనే ఆ ఫలితం రాలేదు? ఇది ఆలోచించుకోవాలండి. ఇక్కడ పురుషార్థప్రదమైనటువంటి యొక్క ధర్మార్థకామ్య మోక్షాలలో ధర్మము అర్థము కామ్యము సంపూర్ణంగా నువ్వు మనస్సుని ప్రాణాన్ని శరీరాన్ని అర్పించి చేయాలి. అప్పుడు మోక్షానికి నీకు అర్హత కలుగుతుంది. ఇవి లేకుండా నేను కేవలం దాసీలను బట్టి చేయిస్తానండి అని అంటే అది నీకు ఎటువంటి ప్రాప్తిని ఇవ్వదు. కాబట్టి ఉపచారములు అంగీకరించకపోయినట్లయితే శుశ్రూషా సిద్ధి ఏలాగున కలుగును? దాసిని పెట్టి పని చేయిస్తే శుశ్రూషా సిద్ధి నీకు కలుగుతుందా? 10 మంది అన్నం పెడితే 10 మంది అన్నం తింటే నీకు ఆకలి తీరుతుందా? 10 మందికి అన్నం పెట్టడం హ్యుమానిటీ కావచ్చు, దానిలో భక్తి ఉండాలండి. పెట్టింది నోరు మూసుకొని తినవై అనేటట్టు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ కృతార్థులు ఎట్లు కావాలేననగా అర్ధంబును జీవనార్థంబు కొరకును గురువు కోరదగదు. గురువు కోరతగదు. ఇది అర్ధంబును జీవనార్థంబు కొరకు గురువు కోరతగదు. గురువు తాను జీవించటానికి నాకు డబ్బు కావాలి, మీరు డబ్బులు ఇవ్వండి, మీరు డబ్బులు ఇస్తేనే నేను తినగలుగుతాను, నాకు మీరు ఇవ్వకపోతే ఎలా కుదురుతుందని ఆయన బ్రతకడం కోసం నిన్ను అడగకూడదండి. ఆయన బ్రతుకు కోసము ఆయన సంతతి బ్రతికించుకుంటానుకో ఆయన నిన్ను డబ్బులు అడగకూడదు. అయితే గుణము కలుగు శిష్యవరులు భక్తి స్వరూపంగా నిత్తురు. గుణము కలిగిన శిష్యవరులు ఆయన అంటే ఈయన చెప్పేది ఏంటి అని అంటే భక్తి స్వరూపంగా నిత్తురు, ఆ ప్రేమతోటి గురువుకి పోషిస్తారు అంటాడు. అడగక్కర్లేదు గురువు అడగకుండానే పోషిస్తారు అని. అడిగితేనే ఇవ్వడం లేదండి వీళ్ళు. కాకపోతే అడగకుండా నీకు ఇస్తారనేటువంటి గ్యారెంటీ ఉందా అంటే ఆ ఆరాధన రోజు వచ్చి దండం పెట్టుకొని ఏమన్నా చేస్తారేమో తెలియదు. కానీ విడిగా అయితే మాత్రం వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకని పట్టించుకోరు? పట్టించుకున్న దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళని కూడా చూడాల్సినటువంటి బాధ్యత అనేది తీసుకున్నట్టు అవుతుంది. పైగా ఆయన బాధ్యత తీసుకున్నాడుగా, నాకెందుకు లేని ఈయన మానుకుంటాడు, ఈయన మానుకున్నాడని ఆమె మానుకుంటుంది. ఇలా మానుకొని ఎవరు కూడా గురువులను పట్టించుకోరు. అలా పట్టించుకోనప్పుడు ఆ గురువులు మరి వీళ్ళకి మాత్రమే పాఠం చెప్తూ కూర్చోవాలంటే కుదరదు కదా. ఆయన ఏ యాచక వృత్తికో ఏ పనికో ఎక్కడికొక్కడికి వెళ్ళాలి. ఆయన ఆ పనిని చేసుకొని వచ్చేదాకా వీళ్ళు వచ్చినా కానీ కూర్చోవడమే జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు? అర్ధంబును జీవనార్థంబు కొర్రకును గురువులు కోరదగదు. గుణముగల్గు శిష్యవరులు భక్తి సలుపంగ నిత్తురు. మరుగులన్ని తెలిసి మరుగు శిష్యా. కాబట్టి శిష్యుడైనటువంటి వాడు గురువు యొక్క అవసరం ఏంటి,
ఆయన నిత్యకృత్యాలేంటి, ఆ నిత్యకృత్యాలలో ఆయనకి నేను ఏమి చేయగలను అని తాను చేయగలిగినదంతా చేస్తూ ఉండాలి. ఆయన అడిగితేనే చేయటము, ఆయన అడగకపోతే కుదరలేదులేండి అంటే మీరు పిలుస్తారు కదా, ఫోన్ చేసి చెప్తారు కదా, అందుకని నేను రాలేదు అని అనడం అనేటువంటిది శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు. అట్లానే శిష్యులిటుల గురువు శుశ్రూష చేయంగవలయు మాకు తెలియవలయునయ్యా తెలిసిన ఎట్టి తెలిసి తెలియని ఎట్టి తెలివిని బోగొట్టి మరుగులన్ని తెలుపు గురువరేణ్యా. శిష్యులటుల గురువు శుశ్రూష చేయంగవలయో, శిష్యులు ఏ విధంగా ఈ గురువుకి సేవలు చేయాలి, ఆ వివరాలని మాకు సంపూర్ణంగా ఏ పద్ధతిలో చేయటం వల్ల మేము ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలము అనేటువంటిది మాకు తెలియచేయండి. తెలిసి తెలియనట్టి తెలివిని బోగొట్టి, మాకు సగం తెలుసు సగం తెలియదు. ఎందుకనంటే బయట ఎవరో చేస్తూ ఉంటే చూసి వచ్చి మేము ఆ పని చేస్తాం. ఎందుకనంటే వాళ్ళకేదో వచ్చింది కాబట్టి మాకు అది వస్తుంది ఏమోనని. కానీ మాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. కాబట్టి అది తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ విధంగా సేవలు చేయాలి. అర్థం కాలేదండి. కొంతమంది ఇతర సంఘాలకి, ఇతర సమాజాల దగ్గరికి, ఇతరమైనటువంటి యొక్క యాత్రా స్థలాలకి వెళ్ళి అక్కడ ఆ భక్తులు ఎలా చేస్తున్నారో చూసి వాళ్ళు ఇక్కడ ఈ గురువుకి ఆ విధమైనటువంటి సేవలను చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాళ్ళకంటే సరిపోయిందండి, మనకేం సరిపోతుంది, మన వల్ల కాదులేండి, ఇక్కడ చేయలేం. ఎందుకని ఇక్కడ ఈగో ఎక్కువ, అహంకారం ఎక్కువ. ఈ అహంకారం వల్ల మనము ఇంతమంది మన వాళ్ళందరూ ఉండగా వీళ్ళందరి ముందు దండం పెడితే గబక్కున వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు. కాబట్టి నేను కాళ్ళు పట్టుకుంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నేను ఆయన పటం ఇంట్లో పెట్టుకుంటే ఏమనుకుంటారో, ఆయన పటానికి దండం పెడితే ఏమనుకుంటుంటారు. అంతేకాదండి, ఈరోజు బోధ జరుగుతూ ఉంది అని అంటే అక్కడ కూర్చొని ఆ బోధ వినేటువంటి కాలం ఏదైతే ఉందో ఆ బోధ వినేటువంటి కాలాన్ని నేను ఇప్పుడు వింటూ కూర్చుంటే ఇంటికి వచ్చినటువంటి బంధువులు నా గురించి ఏమనుకుంటారు. కాబట్టి నేను వాళ్ళ పనులన్నీ చూసిన తర్వాత ఎప్పుడో వింటా గురువుగారికి. ఇది భక్తి కాదు, శ్రద్ధ కాదండి. ఎవరైనా రానివ్వండి, కూర్చోమనండి, వినమనండి. రెడ్డొచ్చి మొదలాడే అన్నట్టుగా సభ మధ్యలో రెడ్డి గారు వచ్చారు కదా అని ఆయనకి మర్యాదలు చేస్తూ కూర్చోవడం అనేది సభా సంస్కారం కాదు. అట్లానే ఇక్కడ కూడా నీవు వింటున్నటువంటి కాలంలో నీకు భంగం కలిగించారు వాళ్ళని కూర్చోమనండి. కాసేపు ఒక గంట తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. ఏం పోయింది, ఇప్పుడు కొంపలేం అంటుకుపోవట్లేదు కదా. కాదులేండి అంటే వాళ్ళు ఎప్పుడూ వచ్చేవాళ్ళు కాదు కదా. అందుకని వాళ్ళ మతంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలలో వాళ్ళేమి సిగ్గుపట్టలేదండి. నీ మాటలు వాళ్ళకి వినిపించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. నిజంగా నీకు సిగ్గు లేదు అనే చెప్పాలి. కాబట్టి అందుకని అంటున్నాడు, శిష్యులు ఎటువలే గురువునకు శుశ్రూష చేయంగవలయు. ఇదంతా గురుసేవేనండి. శ్రవణము, మననము, నిరుధ్యాస అనేవి కూడా గురుసేవే. ఆయన చెప్పే మాటలు ఆయన చెబుతున్న కాలంలో వినడం అనేటువంటిది గురుసేవ. ఎప్పుడో ఒకటి విందాలండి, వీళ్ళకి తీరలేదు కదా, రేపు 11 గంటలకు మళ్ళీ అంటే నేను సాయంత్రం అయినా పెట్టుకొని వింటానండి. ఏదో ఒక టైంలో రాత్రికి కూడా నేను మీ మాటలు రోజుకు 2-3 సార్లు వింటానండి. కాదండి, నువ్వు ముందు సమయపాలన నేర్చుకో. నీ ప్రాణము నువ్వు చెప్పినట్లు వినాలి. నీ ప్రాణం నువ్వు చెప్పినట్టు వినాలి అంటే నీ ప్రాణాన్ని నువ్వు నియమించాలి. నీ కాలాన్ని నువ్వు దానికి ఒప్పజెప్పాలి. ఆ కాలంలో ఆ ప్రాణం అలానే సంచరించాలి అనేటువంటిది దానికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ తర్ఫీదు అనేటువంటిది ముందు శరీరానికి, తర్వాత లోపల ఉన్న మనస్సుకి, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ప్రాణానికి ఒకదానికొకటి లింక్ చేస్తూ నువ్వు ఆ కాలాన్ని నేర్పాలి. దానికి నువ్వు శరీరానికే కాల నియమాన్ని నేర్పలేనటువంటి వాళ్ళు నీవు ప్రాణానికి కాల నియమాన్ని నువ్వు వర్తింప చేయగలవా? కాబట్టి ఈ శిష్యులు ఇటీవలే గురువులకు శుశ్రూష చేయంగవలయు అని అంటే అర్థం అది. కాబట్టి నీ తనువు, మనస్సు, ప్రాణము వీటన్నిటికీ ముందు తనువు దగ్గర మొదలుపెట్టు శిక్షణ. ఈ తనువుతో మొదలుపెట్టినటువంటి శిక్షణ మనస్సు అంగీకరించి మనస్సు తనువుని అంగీకరిస్తుంది. కాబట్టి తనువు చెప్పినట్టు మనస్సు చెప్పినట్టు తనువు అంగీకరించే లక్షణం ఉంది. కాబట్టి మనస్సుకి అలవాటైపోయి నేను ఖచ్చితంగా ఇది ఈ టైంలో ఇలా చేయాలి అంతే. ఒక నియమం అండి, ఒక నియమం ఉండాలి. ఆ నియమాన్ని నువ్వు అంగీకరించి తీరాలి. ఇప్పుడు స్త్రీలకి
3 రోజులు కడగా ఉండటం అనేటువంటిది ఒక నియమం. ఆ కడగా ఉండటం అనే కాలాన్ని నువ్వు ఎన్ని అవరోధాలు పెట్టినా, ఎంతమంది బంధువులు వచ్చినా, ఎంతమంది ఎన్ని ముఖ్య కార్యక్రమాలున్నా, ఎంత పుణ్య కార్యక్రమాలున్నా అది ఆగదు. అవునా? ఇది ప్రకృతి యొక్క నియమం. అట్లానే నీ శరీరం ప్రకృతి. గురుబోధ వినేటువంటి కాలంలో ప్రకృతి అయినటువంటి నీ శరీరాన్ని నువ్వు నియమించాలి. అలా నియమించేటువంటి జ్ఞానం నీకెందుకు కలగట్లేదు? ఆ జ్ఞానము నీకు కలగకపోతే అజ్ఞానం ఎలా తొలుగుతుంది? మనం అంటున్నాం కదా, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ అని. అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని వెలిగించాలి అంటే, జ్ఞానాన్ని వెలిగించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏముంది? అది అనుకూలిస్తే నువ్వు కూర్చుంటున్నావు, అనుకూలించకపోతే వెళ్ళిపోతున్నావు. ఇంటికి బంధువులు రాగానే వెళ్ళిపోతావు, స్నేహితులు రాగానే వెళ్ళిపోతావు. ఎవరన్నా వచ్చి కూర్చోగానే వాళ్ళకి ముచ్చట్లు చెప్పడానికే సరిపోతుంది నీ కాలం అంతా. కాబట్టి ఇక్కడ నువ్వు విద్యకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ విద్యను నువ్వు నేర్చుకోకపోవడం అనేటువంటిది అది గురుసేవ కాదు. నువ్వు ఆయన మాటలు వినడమే గురుసేవ. ఆయన చెప్పిన మాటలని ఆచరించటం గురుసేవ. ఆయన చెప్పిన విధానంగా నువ్వు ఆలోచించటం గురుసేవ. కాబట్టి ఇక్కడ మనము శ్రవణము, మననము, నిర్ధ్యాస అనేటువంటివి కూడా గురుసేవగా భావించి వాటిని మనం వర్తింపచేయాలి. ఎందుకని అంటున్నాడు? తెలిసి తెలియనట్టి తెలివిని పోగొట్టి, నేను అనుకుంటున్నవి నాకు తెలుసు, నేను వింటున్నవి నాకు తెలుసు, కానీ గురువు చెప్తున్నవి నాకు తెలియదు. శాస్త్రదృష్టం గురోర్వాక్యం ఆత్మనిశ్చయం అని. శాస్త్రం ఏం చెప్తున్నది, ఆ శాస్త్రాన్ని నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది గురువు చెప్తున్నాడు. శాస్త్రంలో ఉన్నది శాస్త్రం ఉన్నట్టు చేస్తే ఏమీ రాదండి నీకు. గురువు మళ్ళీ దానిని సవరణ చేసి దానిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పాలి. అందుకనే చెప్పాను నేను, ప్రాణాయామాన్ని గాలి పీలవండి, గాలి ఆపండి, గాలిని వదలండి అని చెప్పడం అనేటువంటిది భౌతిక ప్రాణాయామం. అది భౌతిక ప్రాణాయామం. మానసిక ప్రాణాయామాన్ని చేసేటప్పుడు పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువున్ కూర్చియంత రేచకంబున సకారంబు రుచువాని తెలివి తెలివి తెలివియనేనని కనుంగును తెలివి నేను ఆంజనేయ. పూరకంబున హకారంబు పొందుపరచి, ప్రాణస్వరూపమైనటువంటి యొక్క ఆ ప్రాణశక్తిలో నీవు ఏదైతే ధ్యానం చేయాలని గురువు చెప్పాడో ఆ లక్ష్యాన్ని, ఆ దృశ్యాన్ని ఆ ప్రాణం మీద ప్రతిష్ఠితం చేయి. అది పూరకమండి. ఒకవేళ నువ్వు మామూలుగా భక్తుడివైతే ఒక రాముడిని పూజ చేయాలనుకున్నావు, ఆ రాముడు అనేటువంటి యొక్క రూపాన్నో, రాముడికి గురించి చెప్పినటువంటి తత్వాన్నో ఆ ప్రాణం మీద ఆపాదించే ఆ ప్రాణంతో ఆ శ్వాసకి దాన్ని అలా పట్టించు. ఇది పూరకం. అంటే మనస్సుకు పట్టించి ఉంచడం, ప్రాణంతో సంచరించడం. వాయువుతో పట్టించద్దండి. మనస్సుకు పట్టిస్తే ప్రాణానికి పట్టుకుంటుంది. మనోప్రాణములు రెండు ఎప్పుడు ఏకంగా ఉంటాయి. అందుకని మనస్సుకు పట్టించు, ప్రాణం పట్టుకుంటుంది, వాయువుకి కాదు. అందుకని పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువున్ గూర్చియంత, ఆ మనస్సులో నువ్వు దేనిని ప్రతిష్ఠించావో ఆ దృశ్యాన్ని, ఆ గురువు చెప్పినటువంటి ఆ రహస్యాన్ని ఆ మనస్సులో అలా ముద్రించి ఉంచు. మనస్సులోంచి కదలనివ్వకు. అప్పుడు అది ప్రాణానికి పడుతుంది. అర్థం కదా? అందుకని పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువున్ గూర్చి ఎంత. బిందువు అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం. ఆ మూలం లేని గుర్తెరిగే శరీరానికి ఆ బిందువుని అట్లా పట్టించు. ఆ బిందువుకి నీ మనోభావనని పట్టి ఉంచు. ఆ గురువు చెప్పిన రహస్యాన్ని దానికి పట్టించు. అది ఇంకా దానితోటి అలా మగ్నమై ఉండాలి. ఈ తనువుకి కాదు, ఈ తనువుకి కాదండి. ఈ తనువుకి శ్వాసలు కావాలి, ఆ తనువుకి మనస్సు కావాలి. ఆ మనస్సుతో దానికి పట్టించి ఆ మనస్సుతోటి కుంభించి ఉంచు. మనస్సుని అక్కడ దాని మీద, నువ్వు దృశ్యం మీద ఏది గురువు చెప్పాడో ఆ చెప్పినటువంటి సౌమ్య మీద ఆ మనస్సును అలా ఉంచి రేచకంబున సకారంబు చూచువాని తెలివి. రేచకం అంటే వదిలివేయటం. ఇప్పుడు రేచకంలో ఏముంది? మనస్సు ప్రాణములు ఏకమై ఉన్నాయి. ఇక్కడ దీన్ని వదిలేసావు, ఈ శరీరాన్ని వదిలేసావు. శరీర భ్రాంతి లేదు. వాయువు పీల్చుతున్నటువంటి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద వాయువు ధ్యాస లేదు. ఇప్పుడు ఏమైంది? తనువుకు విధించినటువంటి 21,600 శ్వాసల్లో నిమిషానికి 15 శ్వాసల చొప్పున నడిచేటువంటి యొక్క శ్వాస నడుస్తున్నదో లేదో నీకు తెలియదు. మరి నువ్వు బ్రతికే ఉన్నావు కదా. అంటే మనస్సు ఎక్కడున్నది? సూక్ష్మ మండలంలో ఉంది, సూక్ష్మ శరీరంలో ఉంది. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి యొక్క మనోప్రాణములు రెండు ఏకమై ఉన్నాయి. ఇప్పుడు నీకు అక్కడ 2.5 శ్వాస మాత్రమే
ఆ సూక్ష్మ శరీరంలో నడుస్తున్నది, ఆటోమేటిక్గా నీ మనస్సు దాని మీద నిక్షిప్తమై ఉంది, నీ మనసులో ఉన్నటువంటి భావన నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు నీ మనస్సు 2.5 శ్వాసలు నిమిషానికి నడిస్తే నీ ఆయుర్దాయం ఎంత పెరిగిందో ఆలోచించేయండి. ఇక్కడ ఈ శ్వాసని పట్టుకోలేదు, బంధించలేదు, కుంభించలేదు. మనస్సుని నీ యొక్క మనోఫలకంలో దేనిని గురువు చెప్పాడో దాని మీద నీ మనస్సుని ఉంచావు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మనస్సు స్థితిని బట్టి ఇప్పుడు నీ మనస్సు అక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇది కుంభకమౌనం. రేచకం ఏంటి? వీటిని పట్టించుకోకుండా ఉండటం. కింద ఉన్న శ్వాసలని కానీ శరీరాన్ని కానీ పట్టించుకోలేదు. ఇది కదా సిద్ధాంతం. అలా ఉన్నటువంటి వాడి స్థితిని గమనిస్తూ ఉన్నటువంటిది ఉంది. నేను ఆ దృశ్యం మీదనే గమనిస్తున్నాను, నా మనస్సులో ఆ రాముడి ముద్ర ఉంది, లేకపోతే గురువు చెప్పినటువంటి యొక్క ఆ బయలు ఉంది, లేకపోతే ఆ మంత్రం ఉంది, ఆ మంత్ర స్థితి ఉంది అనే ఆ మంత్రాధిష్టానమైనటువంటి యొక్క స్థితిని అలా గమనించుకుంటూ అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? నువ్వు కాలానికి అతీతంగా వెళ్తున్నావు. శరీరం కాలంలో ఉంది, కాలానికి అతీతంగా ఉన్నటువంటి జ్ఞానం సూక్ష్మ మండలం అక్కడ పనిచేస్తూ ఉంది. అర్థమైందా? ఇలా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తెలివియ నేనని కనుగొను తెలివి నేను ఆంజనేయ, దాన్ని ముందు అక్కడ సాధన చేయి, దాన్ని అలా ఆపు. ఇది కదా ప్రాణాయామం అంటే, ఇది కదా అంతర్ప్రాణాయామం, ఇది కదా మానసిక ప్రాణాయామం, ఇది అజప గాయత్రి, ఇది గాయత్రి అండి. ఇది గాయంతి ఇది త్రయాహ అని మూడిటితో కూడుకొని చేసేది గాయత్రి. మూడిటిని వదిలిపెట్టి ఒకదానితో అక్కడ పట్టుకొని కూర్చొని చేసేటువంటిది అజం. కాబట్టి అది లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది. అర్థం కదా? అట్లాంటి స్థితిని నువ్వు పొందవలసినటువంటి దానిని వదిలిపెట్టి, అటువంటి స్థితిని దానిని వదిలిపెట్టి తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి యొక్క శరీరమే నేను అనేటువంటి యొక్క ఈ మనస్సుని ఈ శరీరముతో కలిపి చేసేటువంటిది ఇది తెలిసి తెలియనట్టి తెలివి. ఇది తెలిసి తెలియనటువంటి అజ్ఞానమైన తెలివి. ఈ తెలివిని పోగొట్టి మరుగులన్నీ తెలుపు గురువరేణ్యా. దాంట్లో ఉన్న మర్మాన్ని చెప్పవయ్యా గురువర్యా అని చెప్పాడు. అదే మర్మాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పాను. ప్రాణముతోటి కాదు నువ్వు చేయవలసింది, మనోప్రాణములతోటి చెయ్యి. ఈ మాటనే గీతలో కూడా చెప్పాడండి. పూరకం అపానే జుంహతి ప్రాణే ప్రాణాపాన తథాపరి ప్రాణాపానగతి రుద్ధ్వా. నువ్వు ఈ ప్రాణాపానగతులని నిరోధించేయి. అంటే ఏంటి? నువ్వు అటు జోలిపోబాకు. ప్రాణాయామపరాయణ, ప్రాణముతోటి మనస్సుని కలిపి ఆయామం చేయి, దాంతో స్నేహం చేయి. అందుకనే గురువు కావాలని చెప్పాడండి. అక్కడున్న శ్లోకానికి ఉన్న అర్థాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చేస్తే ఏమీ రాదు. దాంట్లో అంతర్గతంగా ఉన్న భావం ఏం చెప్పాడో ఆ భావాన్ని తీసుకొచ్చి నీకు చెప్పి ఆ భావాన్ని నీకు అనుసంధానం చేయటానికి చేసేటువంటి ప్రయత్నం ఎవడు చేయగలడు అంటే సద్గురువు మాత్రమే చేయగలడు. అందుకనే ఆయన ఇక్కడ ఏమన్నాడు? యోగ్యులైనటువంటి గురువులని వెతుక్కోవాలి. యోగులైన గురువులు కాదండి, యోగ్యులైన గురువులు. యోగ్యులు అంటే ఏంటి? నిన్ను ఎలా తర్ఫీదు చేయాలి, నిన్ను ఎలా సాధన చేయించాలి, ఆ పద్యంలో ఉన్నటువంటి మర్మం ఏంటి, మెలిక ఏంటి, అధిష్టాన దేవతతోటి నువ్వు ఎలా స్నేహం చేయాలో తెలియచెప్పాలి. అందుకనే గురుమంత్రము అని అంటే గురువాక్యం అండి. అది గురుమంత్రం అంటే ప్రత్యేకించి ఏమీ హ్రాం హ్రీం హ్రూం హ్రైం అనేటువంటి బీజాలు ఏం చెప్పలే అక్కడ. గురుమంత్రం ఏంటి? ఆయన మాటే మంత్రం, ఆయన చెప్పిన మాటే మంత్రం. ఏమని చెప్పాడు ఆయన? ఏమని చెప్పాడు అంటే బయలులో బయలును గాంచి, బయలులో ఉన్నటువంటి బయలుని చూడమన్నాడు. బయలు అని ఎందుకన్నాడు? బయలులో బయలు అని అన్నాడు. బయలు బట్టబయలు కావాలని ఎందుకంటున్నాడు? బయలేంటి, బట్టబయలేంటి, ఇవన్నీ కూడా తర్వాత మనకు వచ్చేటువంటి యొక్క లోతైనటువంటి మాటలు. ఆ లోతైన మాటల వివరాలను మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఇక్కడ గురువు మొదట ఏం చెప్పాడు దానిని మాత్రమే మనస్సు మీద ప్రతిష్ఠించి ఆ మనస్సుతోడిని అలానే నిక్షిప్తంగా ఉంచి దానిని తెలుసుకోవటం అనేది నీవు శిష్యుడిగా ఆచరించవలసినటువంటి విధి. ఎందుకంటే ఆయన అన్నాడు తెలిసి తెలియని ఎట్టి మనస్సుని పోగొట్టి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగాడు కాబట్టి ఆ మాట చెప్పాం, లేకపోతే చెప్పాం.
కాబట్టి గురువుల వెంట తిరిగి గుణహీనతను బాపి, గురువుల వెంట తిరిగి గుణహీనతను బాపి, విమల బోధ నెరిగి విముల విమల విమలుడగుచు మనసు నిలుపుకోనట్టి ఘనమగు శుశ్రూష మరుగులన్నీ తెలిసి మరుగు శిష్యా. కాబట్టి మనసు నిలుపుకొనేటి మరుగులన్నీ తెలిపి. ఇక్కడ మనస్సు నిలబడటానికి చక్కటి యొక్క మార్గం అండి, చక్కటి మార్గం కావాలి. అంతేగాని మొదలు వంకరైతే తుదనెల్లా వంకరేనని ఒక సామెత ఉంది. మొదట్లో అన్ని వంకర్లు ఉన్నటువంటి కట్టెని తీసుకొచ్చి నువ్వు పొయ్యిలో పెడితే పొయ్యి కాల్చి అన్ని వంకర్లని సరిచేస్తుంది. కాబట్టి తగలబెట్టడమే, ఆ కట్టెని తగలబెట్టడమే ఇక్కడ వంకర్లు తీయటం. అందుకని అంటున్నాడు, నువ్వేం చేయాలి? గురువు వెంట తిరగి. నీవు గురువు వెంట తిరగాలి. ఎందుకు తిరగాలి? గురువు నీతో మాట్లాడేటప్పుడు నీ ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పలే, ఆయనతో నువ్వు తిరుగుతున్నప్పుడు, ఆయన ఇంకొకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఆయన నీతోటి డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదనంటే, నీ ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెప్తే కుదరదు, అందుకని నీకు ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నేను నా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విధానం అదేనండి. నా గురువు గారు 40 ఏళ్ల బట్టి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదనే మాట మీకు గతంలో చెప్పాను. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన మరొకళ్ళతోటి మాట్లాడేటప్పుడు, మరొకళ్ళకి బోధ చెప్పేటప్పుడు, నేను వింటున్నప్పుడు నా ప్రశ్నలకి సమాధానం అటు నుంచి వస్తుందండి. అది చెప్పే విధానం నీకు డైరెక్ట్గా చెప్తే నీకు ఎక్కదు. అందుకని వాళ్ళకేం చెప్తున్నానో వాళ్ళకి చెప్పే విధానం ఏమైతే ఉందో అది వినటం వల్ల నీ ప్రశ్నకి నీకు తెలియకుండానే సమాధానం వస్తుంది. ఇది గురువుల దగ్గర ఉన్నటువంటి యొక్క చాకచక్యం. అందుకని అంటున్నాడు, గురువుల వెంట తిరగి గుణహీనతను బాపి. నీ గుణంలో ఉన్నటువంటి హీన లక్షణాలు ఉన్నాయి, ఆ హీన లక్షణాలని వాటిని బాపటం అంటే ఏంటి? వాటిని తొలగించాలి. నా దృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుందండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవడైతే ముద్దుంటాడో, ఎవడైతే పతనమైతుంటాడో, ఎవడైతే హీనుడుంటాడో వాడి మీదనే గురువు యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుందండి. తల్లిదండ్రులు చెడిపోయేటువంటి యొక్క కుమారుడిని ఎక్కువగా మైండ్లో పెట్టుకుని ఆలోచన చేస్తుంటారు. వాడిని ఎలా దిద్దాలి, వాడిని ఎలా సరిచేయాలి, వాడిని ఎలా బాగు చేయాలి అని ఆలోచన చేస్తారు. అట్లానే గురువు యొక్క దృష్టి కూడా హీనుడైనటువంటి శిష్యుడి మీదనే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా చెప్పంగానే ఇట్లా అందుకొని టక్మని చెప్పి ఆ స్థితిని పొందుతూ ఉన్నటువంటి వాడిని అలా చెప్పి అలా చేస్తూ ఉండమని చెప్పి వాడికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. వాడికి బాధ్యతలు అప్పచెప్తారండి, వీడికి పని అప్పచెప్తారు, వాడికి బాధ్యతలు అప్పచెప్తారు. బాధ్యతలు అప్పచెప్తున్నామంటే అర్థం ఏంటి? వాళ్ళు కొద్దో గొప్ప వాళ్ళు ట్రైనింగ్ బాగానే అయ్యారు అని. వీడికి కర్మకాండ ఎందుకు చెప్తున్నారు? వీడికి పని అంటే వీడు పని చేస్తూ నా దగ్గర ఉండాలండి. వీడిని నేను నా దగ్గర కట్టేసుకోవాలి. వీడిని నా దగ్గర కట్టేసుకోవటం వల్ల వచ్చిన వాడితో మాట్లాడే నేను అన్ని మాటలు వాడు వింటుంటాడు. అలా వినడం వల్ల వాడి జ్ఞానం పెరగడానికి అవకాశం ఉంది. ఇది గురువు నిన్ను కష్టపెట్టాలనేటువంటి కోరిక గురువుకు లేదు. నిన్ను కష్టపెడితే ఆయనకేమొస్తుంది? అందుకని అన్నాడు, గురువుల వెంట తిరగి గుణహీనతను బాపి విమల బోధ నెరిగి విమలుడగుచు ఆయన వెంబడి తిరగటం వల్ల ఒక విషయాన్ని 10 మందికి 10 కోణాలలో చెప్తున్నప్పుడు, అంటే 10 రకాలైనటువంటి భావనలతో వాళ్ళకి దానిని విశదీకరిస్తూ ఉన్నప్పుడు వినే అవకాశం నీకు దొరుకుతుంది కదా. గురువుగారి సంచి పట్టుకొని ఆయన వెంబడి తిరుగుతున్నాడండి అని అంటే ఆయన వెంబడి తిరగంగానే ఏమీ కాదండి. ఆయన వెంబడి తిరగటం వల్ల ఎంతోమందితోటి గురువుగారు మాట్లాడుతున్న మాటలు వీడికి వినే అదృష్టం కలుగుతుంది. ఆ వచ్చిన వాళ్ళు ఈయనకి గురువుగారికి ఇచ్చినంత గౌరవం ఇస్తుంటారు మళ్ళీ, ఎందుకంటే గురువుగారి పక్కన ఉంటున్నాడు కదా. గురువుగారు ఏం తింటారు, గురువుగారు ఎప్పుడు నిద్రపోతారు, గురువుగారు ఎప్పుడు మేలుకుంటారు, ఆ గురువుగారికి ఏమేంగా ఇష్టమైన పనులు ఉన్నాయి, అలా అన్నీ ఆయన అడిగి తెలుసుకుంటుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు గురువుగారి స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు? వీడే ఉన్నాడు, వాడే గురువు. ఇప్పుడు ఆ గురువుకి కావాల్సినవన్నీ వాడికి తెలుస్తుంటాయి. అట్లానే గురువుగారు చెప్పేటువంటి మాటలు వాడు వింటుంటాడు. అప్పుడు అడుగుతాయి, గురువుగారు ఇందాక ఒక మాట చెప్పారు, నాకు సరిగా అర్థం కాలేదు అని వాడిని అడుగుతారు. ఇప్పుడు వాడేం చెప్పాలి, గురువుగారు ఏం చెప్పారు గుర్తుపెట్టుకొని చెప్పాలి కదా. అంటే ఇప్పుడు వాడు గురువు స్థానంలో ఉన్నా లేకపోయినా గురువు చెప్తున్నటువంటి మాటలని మళ్ళీ అవతల వాడికి విశదంగా చెప్పాలి అనేటువంటి జ్ఞానము వాడికి ఉన్నా లేకపోయినా వాడు ఖచ్చితంగా ఇప్పుడు విన్న మాటలు మళ్ళీ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్స్ వై యు ఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. వినడమే కాదండి, చెప్పడం నేర్చుకోవాలి. చెప్పేటువంటి అవకాశం వాడి పక్కన ఉన్నావు కాబట్టి నీకు వస్తుంది. నువ్వు చెప్పవయ్యా అని అన్నాడు అనుకో, అంటే గురువుగారు మీ ఎదటి నేను చెప్పలేను, ఇంకా వాడికి ఎందుకు వస్తుంది?
అవకాశం వచ్చిందండి, వినియోగించుకోవాలి. తప్పే చెప్పు, ఏం పర్వాలేదు, ఉన్నాడు, దిద్దుతాడు ఆయన. అర్థమైందా? కాబట్టి గురువు నిన్ను ఎంతసేపటికి సానబట్టడానికి వాడెంబడి తిప్పుకుంటాడు. వాడెంబడి నిన్ను ఎందుకు తిప్పుకుంటుంటాడు అంటే, నీకు ఇష్టమున్నా లేకపోయినా నీకు ఆ మాటలు వినిపించాలి. ఆ మాటలు వినిపించాలంటే నువ్వు గురువు పక్కన ఉండాలి కదా. పదంతా తీసుకొని పోయి వాడికి ఇష్టమున్నా లేకపోయినా ఆయన సంచి పట్టుకొని ఆయన పక్కన కూర్చోవాలి. ఇప్పుడు వాడు ఈయన ఎవరితోటో మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడే మాటలు వీడు వింటాడుగా. ఇప్పుడు బలవంతాన వింటున్నాడు, వినులే. అంతా విన్న తర్వాత వాళ్ళు వీడిని అడుగుతారు, ఇందాక గురువు గారు పలానా మాట అడిగారంటే అప్పుడు అడిగితే బాగుండదని అడగలేదు, ఏంటంటారు అని వీడిని అడిగారు అనుకోండి. ఇప్పుడు వీడు ఎంతో కొంత వాడికి తెలిసిన భావంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వీడికి ఆ విద్య వస్తున్నదా, రావట్లేదా? వస్తుంది కదా. అందుకని అంటున్నాడండి, మన విమల బోధనెరిగి విమలుడగుచు మనసు నిలుపుకొనేటి ఘనమగు శుశ్రూష, మనసు నిలుపుకొనేటి ఘనమగు శుశ్రూష. మీకు గతంలో చెప్పినటువంటి రహస్యాన్ని ఇందాక చెప్పాను, దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మనస్సుతోటి ప్రాణాన్ని లక్షించాలి అని చెప్పాను. మనోప్రాణముల చేత నువ్వు ఆ చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి మర్మం ఏదైతే ఉందో ఆ మర్మాన్ని మనస్సులో ఉంచి ఆ ప్రాణముతో స్నేహం చేస్తూ దాంతో ఉండు. వాయువుతో జీవించొద్దు, వాయువుతో మంత్రాన్ని జపించాల్సినటువంటి అవసరం లేదు. అర్థం కాలేదండి? దానిని ఆ మనస్సులో ఆ రూపాన్ని, ఆ భావాన్ని అలా ఉంచి ఆ ప్రాణంతో కలిసి అలా ఉండు. నీ ఆయుర్దాయం పెరుగుతుంది, నీ జ్ఞానం పెరుగుతుంది, నీ ప్రయాణం కూడా చాలా సులభంగా తేలికగా ఉంటుంది, మనస్సు నిలకడగా ఉంటుంది. ఈ మర్మాలు అనేటువంటి గురువు దగ్గర కూర్చొని వినేటప్పుడు, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని, నువ్వు వినేటప్పుడు నీ ముఖం మీద కనిపించే హావభావాలు నీ అజ్ఞానాన్ని, నీ జ్ఞానాన్ని, నీ వ్యక్తిత్వాన్ని అన్నిటినీ తెలియపరుస్తాయండి. అందుకనే గురువు దగ్గర కూర్చొని వినేటప్పుడు గురువు కళ్ళల్లోకి చూస్తూ కూర్చోవాలి. ఆ చూసేటప్పుడు ఆయన నీ కళ్ళల్లోకి చూస్తూ ఉన్నప్పుడు నీ మనస్సులో తొణికిసలాడేటువంటి యొక్క అంతర్గత భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీళ్ల మీద అలలు కనిపించినట్లుగా ఖచ్చితంగా నీ మనోఫలకం మీద ఆ గురువు గారికి కనపడుతూ ఉంటాయి. దాన్ని చూసి చెప్తాడు ఆయన. దాన్ని చూసి నువ్వు ఎక్కడ పొరపాటు పడుతున్నావో వెంటనే ఆయన చెప్పేస్తాడు. అందుకనే కొంతమంది అంటారండి, గురువుగారు మేము అడగాలనుకున్నామండి, మీరే చెప్పేశారండి. కారణం, అది గురువు ఎదురుగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. అది గురువుగారు ఎదురుగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ జ్ఞానము లేని గురువు పనికిరాడండి. ఆ జ్ఞానము లేనటువంటి గురువు పనికిరాడు. అందుకని అన్నాడు, గురువు వెంట తిరగి గుణహీనతను బాపి విమల బోధనెరగి విమలుడగుచు మనసు నిలుపుకొనేటి ఘనమగు శుశ్రూష మరుగులన్నీ తెలిసి మరుగు శిష్య. ఈ మనస్సు నిలిపేటువంటి యొక్క మార్గం ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో, ఏ సూత్రం చెప్తున్నాడో, దానిని నువ్వు ఎలా పట్టుకోవాలో, దాన్ని నువ్వు ఎలా సాధన చేయాలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. మంత్రమద్దు ఇక్కడ. ఆయన ఏం చెప్పాడో విను, విన్నదానిని పట్టుకో, దాంతో ప్రయాణం చేయి. అలా చెయ్యటమే ఈ ధర్మం. కాబట్టి మరుగులన్నీ తెలిసి మరుగు శిష్య. మరుగు అంటే అర్థం ఏంటి? నీవు అలా గుంభనంగా అంటే రహస్యంగా ఆ బోధని అలా సాధన చెయ్యి అని చెప్పాడు. ఓకే, సర్వం సద్గురువార్పణమస్తు. మనం దీనిని గురించినటువంటి వివరణ ఇంకా చాలా ఉంది. ఈ వివరణను మొత్తాన్ని కూడా మనము నిదానంగా మనం ఒక్కొక్కటి, అనేక మరుగులు ఉన్నాయండి. ఇప్పుడు మనస్సుని నిలబెట్టడానికి నువ్వే ప్రయత్నం చేయొద్దు, నా మాట విను చాలు. నా మాటని తీసుకెళ్ళి నీ మనోఫలకం మీద ఎలా కూర్చోబెట్టాలో కూడా నేనే చెప్తా. దాన్ని అలా కూర్చోబెట్టు, నీకు తెలియకుండానే నువ్వు సమాధి స్థితికి వెళ్ళిపోతావు అని గురువుగారు చెప్తున్నాడు. ఆ మాటని మనం ఖాతరు చేయకుండా, వదిలేయకుండా ఖాతరు చేసి దానిని మన మనస్సు మీద స్థిరం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. సర్వం సద్గురువార్పణమస్తు. సర్వం గురుస్వరూపం. శుభమస్తు నాన్న. సర్వం గురుస్వరూపం. వేదాంతంలోని రహస్యాలను, సాధనా మార్గాలను తెలుసుకోవటానికి మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా అడ్రస్ అచలానందాశ్రమం, సిద్ధార్థనగర్, వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849482291. సర్వం గురుస్వరూపం.